హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అండి. దీనిని ఒక ఫైల్‌గా భద్రపరుచుకోవాలి. మరి ఆ వివరాలేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్‌లకు సంబంధించి పీపీఓ ఐడీ మరియు సీఎఫ్ఎంఎస్ ఐడీ ఒకటేనా? కొంతమంది పెన్షనర్లకు కేటాయించారు. మరి కొంతమంది కేటాయించలేదు. ఎందువలన? ఇప్పుడు తెలుసుకుందామండి. సో 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ కూడా పీపీఓ ఐడీ కేటాయించారు. తదుపరి పదవి విరమణ చేసిన వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రమే కేటాయించారు. ఈ తేడా స్లిప్పుల్లో, పే స్లిప్‌లో అయితే గమనించవచ్చు. అది క్లియర్‌గా తెలుస్తుంది. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డరు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన సందర్భంగా తమ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ వారు లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ వారు ఇవ్వబడే ఉత్తర్వులని పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అయితే అంటాము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ ఉంటుంది. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా, అలాగే సంబంధిత పెన్షనర్‌కు ఒక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయాధిపతికి, మూడో కాపీని పెన్షన్ ప్రపోజల్‌లో ఒక కాపీని జతచేసి జిల్లా ట్రెజరీ అధికారికి అయితే పంపుతారు. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది. ఇందులో పెన్షనర్లు పీపీఓను మనం జాగ్రత్తగా దాచుకోవాలి. రిటైర్ అయిన మనకు ఇది సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదని గుర్తుంచుకోవాలి. పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో గాని, డీటీఓ ఆఫీస్‌లో గాని, లేదా ఏజీ ఆఫీస్‌లో గాని జరిపే లావాదేవీలన్నిటికి కూడా ఇది ముఖ్యమైన పత్రము. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి. జిరాక్స్ మాత్రం కాదు. సో, ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకొని భద్రపరచుకోండి. జిరాక్స్‌ను పరిగణలోకైతే తీసుకోరు. పీపీఓ నంబర్ మరియు పీపీఓ ఐడీ ఒకటేనా అంటున్నారు. సో, ఒకటి కాదండి. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న పీపీఓ నంబరు మరియు పీపీఓ ఐడీ ఒకటి కాదు. 2 వేరు వేరు. పీపీఓ నంబరు పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు. కానీ పీపీఓ ఐడీ మాత్రము 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే ఇవ్వడం, కేటాయించడం గమనించవచ్చు. పీపీఓ ఐడీ అంటే ఏమిటి? సో, పీపీఓ ఐడీ అంటే రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చిన ఒక ఐడీని, అందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవై ఉంటాయి. తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారైతే కేటాయిస్తారు. 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడీని కేటాయించేవారు. పెన్షనర్ల హెల్త్ కార్డ్ కొరకు ఈ పీపీఓ ఐడీని యూజర్ ఐడీగా ఉపయోగించవలసి అయితే వస్తుంది. ఎవరికైనా 2020కి ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డులు రానట్లయితే ఈ ఐడీ ద్వారానే పొందవచ్చు. ఇక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ 1/6/2020 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఈ పీపీఓ ఐడీ అనేది కేటాయించబడదు. వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ నుంచి అన్నిటికీ ఉపయోగిస్తారనమాట. విశ్రాంత ఉద్యోగులు అందరూ వీటిపైన అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈ పత్రాలన్నిటిని ఒక ఫైల్‌లో ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఉంటాయన్నమాట.